హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ అనుగ్రహం. ప్లీజ్ వాచ్, లైక్, సబ్స్క్రైబ్, షేర్. జనవరి 28వ తారీఖు మంగళవారం రోజున సింహరాశి వారికి మధ్యాహ్నం 1 తర్వాత జరిగేది ఇదే. ఇక సింహరాశి వారికి మధ్యాహ్నం 1 తర్వాత ఏం జరుగుతుంది, సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి? జనవరి 28వ తారీఖు మంగళవారం రోజున సింహరాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, ఆరోగ్య సమస్యలు, వాస్తు, ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా ఉండకపోవటం, ఇలాంటి మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది. ఒక్కసారి గురువు గారిని నమ్మకంతో సంప్రదించి చూడండి, ఖచ్చితంగా మీ జీవితమే మారిపోతుంది. అలానే వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 8121913664. వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారిని సంప్రదించి చూడండి, మీ సమస్యలను దూరం చేసుకోండి. వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి సూర్య భగవానుడు. ఇక సింహరాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే చాలా మంచివారు. ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులకి కోపం అధికంగా ఉంటుంది. అయినప్పటికీ దానిని ఎప్పుడు పడితే అప్పుడు వ్యక్తపరచరు. వీరి యొక్క కోపాన్ని ఎప్పుడు చూపిస్తారు అంటే, ఎప్పుడైతే కోపం అనేది ప్రతి మనిషికి వస్తుంది, కానీ వీరు ఎప్పుడైతే వీరి దగ్గర ఒక మనిషి నమ్మకంగా ఉండి నమ్మక ద్రోహం చేస్తారో అప్పుడు వీరి యొక్క కోపం అనేది అధికంగా బయటికి వస్తుంది. సహజంగా అందరికీ ఉండేదానికంటే 10 ఎక్కువగా ఉంటుంది. కనుక సింహరాశి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి వారికి చాలా మంచి వ్యక్తులు, కానీ ఏదైనా తేడా వచ్చినా, పొరపాటు జరిగినా ఖచ్చితంగా వదిలిపెట్టరు. చాలా కోపిష్టివారు అని సమాజంలో పేరు ఉంటుంది. నిజాయితీగా ఉండేవారికి వీరు చాలా మంచివారు. నిజానికి వీరికి కోపం అనేది ఇలా ఎప్పుడో అంటే రేర్గా వస్తుంది, కానీ ఆ కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఎవరు ఆపినా సరే ఆగని విధంగా ఉంటుంది. అంతటి కోపం ఉంటుంది. సమాజంలో ఈ యొక్క సింహరాశి వారిని కోపిష్టివారుగా అంటే పేరు అనేది వస్తుంది. సమాజం ఖచ్చితంగా వీరిని కోపిష్టి వారిగానే పరిగణిస్తుంది. ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శత్రువులు చాలా తక్కువ, కానీ ఈర్ష్య ఉండేటటువంటి వ్యక్తులు ఎక్కువ. అంటే వీరిని చూసి ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. వీరి అందాన్ని కానీ, వీరి పని తీరుని కానీ, మాట తీరుని కానీ చూసి ఓర్చుకోలేరు. ఎప్పుడు చూసినా సింహరాశి వారు చాలా గంభీరంగా ఉంటారు. చాలా ధైర్యవంతంగా పనులను బాధ్యతావహితంగా ధైర్యంతో పనులను నిర్వర్తిస్తూ ఉంటారు. కనుక ఈ యొక్క సింహరాశి వారు కోపం అనేది అందరికీ ఉంటుంది, కానీ వీరికి కొంచెం ఎక్కువగా ఉంటుంది. కానీ అది కూడా అవసరమైనప్పుడు మాత్రమే వస్తుంది. అయినప్పటికీ సమాజం వీరిని కోపిష్టి వారులా మాత్రమే చూస్తుంది. అంతేకాదు, ఈ రాశిలో జన్మించిన వారికి పట్టుదల చాలా ఎక్కువ. ఏదైనా అనుకుంటే సాధించే అంతవరకు కూడా అస్సలు ఊరుకోరు అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు అధికమైనటువంటి పట్టుదలతో ముందుకు సాగిపోతారు. ఏదైనా సరే పనిలో తప్పకుండా విజయాన్ని సాధించాలి అనుకుంటూ ఉంటారు. అదే క్రమంలో వీరు చాలా కష్టపడుతూ ఉంటారు. ఇలా సింహరాశి వారు అన్నింటిలో కూడా మంచి వ్యక్తులు. ఖచ్చితంగా వీరు ఒకటి ఏదైనా అనుకుంటే అది సాధించే వరకు అస్సలు నిద్రపోరు. ఇక సింహరాశి వారికి ఈ విధంగా ఉంటుంది. సింహరాశి వారి యొక్క జీవితంలో అన్నీ కూడా దరిద్రాలు తొలగిపోతాయి. ఈ సమయంలో గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల ఈ యొక్క సింహరాశి వారి యొక్క గోచారం అనేది బాగుంటుంది. ఈ రాశి వారి యొక్క గోచార ఫలితం అద్భుతంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి దరిద్రాలు అనేవి ఈ సమయంలో
తొలగిపోవడానికి ఎక్కువగా ఆస్కారం అనేది కనిపిస్తూ ఉంది అని చెప్పుకోవచ్చు. వీరికి ఈ సమయంలో గోచారం అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా వీరి దరిద్రాలతో పాటు కొన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. అలానే వీరికి అద్భుతమైనటువంటి గోచారం నడుస్తూ ఉంది. ముఖ్యంగా ఈ సింహరాశి వారికి జనవరి 28వ తారీఖు మంగళవారం రోజున మధ్యాహ్నం 1 తర్వాత మాత్రం ఒక శుభవార్త అందుతుంది. ఒంటరిగా ఉండేటటువంటి సింహరాశి వారికి ఒక స్త్రీ పరిచయం అవుతుంది. ఆస్తి విషయాలలో పైచేయి వీరిది. అంతేకాదు వీరికి కుటుంబంలో ఏవైనా సమస్యలు ఉన్నా సరే అవి కూడా తొలగిపోతాయి. కుటుంబ పరంగా ఉండేటటువంటి సమస్యలు అయినా లేదా ఇతర ఏవైనా సరే తొలగిపోతాయి. అంతేకాదు మనకు ఎప్పుడైనా సరే జీవితంలో ఎదుగుదల అనేది ఉండాలి అన్నా సింహరాశి వారికి అంటే ఈ సమయంలో ఆర్థికంగా ఎవరైనా సింహరాశి వారు ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నా సరే కానీ వీరికి ముందు ముందు రోజుల్లో మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా కొంతమందికి మధ్యస్థమ ఫలితాలు ఉన్నప్పటికీ మరికొంతమందికి మాత్రం మంచి శుభ గడియలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు సింహరాశిలో జన్మించిన వారికి. అంతేకాదు ఈ సమయంలో వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి. వ్యాపారం చేసే స్థలంలో కావచ్చు, వ్యాపారస్తులకి కావచ్చు, ఉద్యోగస్తులకి కావచ్చు అనుకూలమైనటువంటి పరిస్థితి అధికంగా కనిపిస్తూ ఉంది. వీరికి గోచారం అద్భుతంగా నడుస్తూ ఉంది. గోచార ఫలితం చాలా బాగుంది. వీరి జీవితంలో ఖచ్చితంగా మంచిని చూస్తారు అని చెప్పుకోవచ్చు. మంచి ఫలితాలు ఉంటాయి. ఖచ్చితంగా వీరికి ఈ సమయంలో అనుకున్నటువంటి ఫలితాలతో పాటు వీరు ఊహించని ఫలితాలు కూడా ఉంటాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఉద్యోగం కూడా లభిస్తుంది. ఉద్యోగమే కాకుండా వీరికి వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అన్నా, నూతనంగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అన్నా, లేదా ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్లు చేయాలి అన్నా కానీ అధిక మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం అనుభవజ్ఞులైనటువంటి వారిని అడగటం, తెలుసుకోవటం ఉత్తమం. ఏదైనా సరే అధిక పెట్టుబడి పెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచించి అలానే ఉన్నతమైనటువంటి పరిస్థితులను కలగజేసుకోవాలి అనుకుంటే ఈ రాశిలో జన్మించిన వారికి ఈ సమయం మాత్రం గోచారం బాగుంది. వీరికి ఏదైనా సరే అనుకుంటే ఖచ్చితంగా అయి తీరుతుంది. అనుకున్నటువంటి ఫలితాలు కూడా వచ్చి తీరుతాయి. వీరి జీవితంలో ఉన్నటువంటి ఏవైనా కొన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ యొక్క సింహరాశి వారికి, సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి మాత్రం ఈ సమయం దాంపత్య జీవితంలో కూడా గొడవలు తొలగిపోతాయి. దాంపత్య జీవితంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. కొన్ని రకాల సమస్యలు అనేవి ఇదివరకు ఏవైతే మీ జీవితంలో కొన్ని రకాల సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల వల్ల మీరు చాలా కష్టాన్ని అనుభవించారో అవి కూడా తొలగిపోవటానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. సింహరాశి వారికి రావాల్సిన ధనం అయితే చేతికి అందుతుంది. మధ్యాహ్నం 1 తర్వాత ఉద్యోగస్తులకి అయితే ఉద్యోగంలో ప్రమోషన్ రావటం కానీ, లేదా నిరుద్యోగులకి ఉద్యోగం లభించడం కానీ, విద్యార్థులకి వారి విద్య వారికి ఏదైనా పోటీ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత కోసం ఎదురు చూస్తున్నటువంటి సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా 100% మంచి ఉత్తీర్ణత కూడా లభిస్తుంది. అలానే ఈ సమయంలో మీరు ఏదైనా పోటీ ఏ పోటీ అయినా సరే ఖచ్చితంగా పైచేయి మీదే అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు ఎందుకంటే చాలా పట్టుదల ఎక్కువ, ఖచ్చితంగా కసితో మీరు సాధించి తీరుతారు. అనుకున్నది అస్సలు వదిలిపెట్టరు. అలాంటి ఒక గొప్ప మొండి పట్టుదల సింహరాశి వారిది. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది, మంచి గోచారం లభిస్తుంది. అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి కనుక సింహరాశి వారికి అన్ని విధాలుగా కూడా చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో అత్యంత ఉత్తమమైనటువంటి ఫలితాలు ముందు రోజుల్లో చేజిక్కుతాయి అని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం 1 తర్వాత ఒక ఒంటరిగా ఉండేటటువంటి సింహరాశి వారికి ఒక స్త్రీ కూడా తప్పకుండా పరిచయం అవుతుంది. ఆ స్త్రీ రాకతో వీరి జీవితం తప్పకుండా మారిపోతుంది. ఆమె రాకతో వీరి జీవితంలో వెలుగు అనేది నిండుతుంది. ఆమె రాకతో వీరి జీవితంలో వెలుగు నిండటమే కాదు, వీరి జీవితంలో అత్యంత గొప్ప స్థాయికి కూడా వెళతారు. కనుక సింహరాశి వారికి అన్ని విధాలుగా బాగుంది. మధ్యాహ్నం 1 తర్వాత ఒక శుభవార్తను వింటారు. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.